హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం వైసీపీ నేతలంతా కూడా విదేశాలకు వెళ్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో కలిసి ట్రిప్ అని చెప్పేసి లండన్ వెళ్ళారు మేడం. అయితే ఆయన బాటలోనే వల్లభనేని వంశీ గారు అమెరికాలో డల్లాస్కి వెళ్ళారని చెప్పేసి, ఆఫ్రికాకేమో పెద్దారెడ్డి గారు వెళ్ళారని చెప్పేసి అంటున్నారు. అయితే వీళ్ళు పారిపోయారని చెప్పేసి ప్రచారం అయితే చేస్తున్నారు. అంటే వీళ్ళు పారిపోయారా, మరి ట్రిప్కి వెళ్ళారా, ఎందుకు విదేశాలకు ఈ విధంగా వెళ్తున్నారు అంటే? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన అంటే గతంలో చేసిన దుర్మార్గాలే కానివ్వండి, అరాచకాలే కానివ్వండి, అంగళ్ళు దగ్గర బాబు గారిని మీద అటాక్ చేయటమే కానివ్వండి, వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తల మీద వాళ్ళు కేసులు పెట్టి హింసించటమే కానివ్వండి, అక్కడ చేసే దౌర్జన్యము కోసం తట్టుకునే పరిస్థితులు లేరు అక్కడ ప్రజలు కూడా. సో ఎవరైనా వాళ్ళని ఎదిరిస్తే కొట్టే రకంగా అంత రకంగా దారుణంగా హింసలు పెట్టారు ప్రజలనే కానివ్వండి, టీడీపీ క్యాడర్నే కానివ్వండి. అన్ని వాళ్ళకి బానిసల్లాగా ఉండాలి అనుకునే రకంగా వాళ్ళని అక్కడ హింస పెట్టడం జరిగింది. రేపొద్దున అంటే రేపొద్దున తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది అయితే వాళ్ళకందరికీ అర్థమైపోయింది. సో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆయన సర్దుకోవటమే కానివ్వండి, ఎందుకంటే కంటైనర్తో నుంచి అన్నీ తరలించడం జరిగాయి కాబట్టి, కొన్ని ఫైల్స్ కూడా తగలబెట్టడం కూడా జరిగింది కాబట్టి, ఇవన్నీ కూడా మనం చూస్తే ఎట్లాగైనా గవర్నమెంట్ తెలుగుదేశం ఫామ్ చేస్తుందనే డౌట్ వాళ్ళకి కన్ఫామ్గా ఒక క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసింది. సో వంశీ అమెరికా వెళ్ళిపోవటమే కానివ్వండి, ఇప్పుడు పెద్దిరెడ్డి గారు వంతుకు వచ్చేటప్పటికి ఆయన ఎక్విప్మెంట్స్తో సహా ఇక్కడ నుంచి ఎవడైనా ఇప్పుడు మీడియా అడిగింది ఎక్విప్మెంట్స్ ఎందుకు పంపుతున్నారు అని అంటే, అక్కడ మేము మైనింగ్ కోసం పంపుతున్నాను అని అంటే, ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడున్న మైనింగ్ ఏం చేస్తారు అని అంటే, ఇక్కడ కొత్తవి కొనుక్కుంటాం అని అన్నారు. ఒక్కటి ఆలోచించాలి, కొత్తవి ఎప్పుడైనా వేరే దేశాలకైనా పంపుతారు, పాతవి పంపరు. సో ఇతను పాతవి పంపుతున్నారు అని అంటే ఇక్కడ ఇంకా క్లోజ్ చేస్తున్నాడు. ఇక్కడ అన్ని రకాలుగా ఇవి వర్క్సే కానివ్వండి, ఆయన దందాలే కానీ ఇవన్నీ కూడా ఆయన మైనింగ్ ఇవి కానీ ఇవన్నీ క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. అది కూడా కాకుండా మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు మోదీ గారు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయన బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా ఆయన ఓపెన్గా చెప్పారు, ఇక్కడ జరిగే దారుణాలన్నిటికీ కూడా అనుభవించాల్సింది ఉంటుంది, ఖచ్చితంగా ఇక్కడ జరిగే మైనింగ్ దోపిడీలు గారింటి వీటికన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాననేది స్పష్టంగా ఆయన చెప్పటం కూడా జరిగింది కాబట్టి మోదీ గారు కూడా. సో రేపొద్దున మనకు ఏదైనా మన మీద ఇవి ఇప్పుడు వరకు చేసిన అవకతవకల్లోనే కానివ్వండి ఇవన్నీ మనం దొరికే అవకాశం ఉంది. సో అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం బెటరు. సో ఇక్కడ ఏ వ్యాపారాలు లేకుండా క్లీన్ చేసుకుంటున్నారనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే కానివ్వండి, వల్లభనేని వంశీ కొడుకు డల్లాస్లో చదువుకుంటున్నాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళానన్నట్టు కానీ, పార్టీలు బీజేపీలో మారటానికి మంతనాలు చేయటానికే కానివ్వండి, అలా అక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కూడా అతన్ని అక్కడ ఆదరించట్లేదు. అంటే గతంలో చేసిన తప్పులన్నీ కూడా ఆయన మీద ఉన్నాయి. ఎందుకంటే బోనమ్మ గారి గురించి అతను నోటుకొచ్చినట్టు మాట్లాడటమే కానివ్వండి, ఇవన్నీ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఖచ్చితంగా ఆయన ఓడిపోతాడనేది ఒక కన్ఫర్మ్ డెసిషన్కి వచ్చేసాడు కాబట్టి ఖర్చు కూడా పెట్టలేదు. ఆయన ఏ నియోజకవర్గంలో ఫండ్స్ తీసి ఖర్చు పెట్టింది కూడా లేదు. అవన్నీ కూడా ఆయనకి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకవేళ గ్రీన్ కార్డ్ తీసుకుందామనే ఆలోచనలో కూడా ఉన్నట్టు చెప్తున్నారు అందరూ. అంటే గ్రీన్ కార్డ్ తీసుకొని ఇంకా ఇండియా రాకుండా అక్కడే సెటిల్ అవుదామా అని. సో ఎలాగో ఆయన రాజకీయ జీవితం అనేది సమాప్తం అయిపోయిన మాట వాస్తవం అయిపోయింది. ఇంకెలాగో గన్నవరంలో ప్రజలు ఆదరించరు. ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ తరపునే ఆయన గెలవటం జరిగింది కానీ వైసీపీ మూలాన ఎప్పుడు కూడా అక్కడ గెలవలేదు. అక్కడ ఉన్నదంతా కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ కాబట్టి ఆయనకి ఇంకా రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. అందుకోసం ఇప్పుడైతే ఏదైతే ఆయన అనుకున్నాడో రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి ఇక్కడ మనం ఉండలేము, రేపు పొద్దున ఇక్కడ చేసిన ఇసుక దందాలే కానివ్వండి, వాళ్ళు చేసిన అంటే వైసీపీ గవర్నమెంట్లో చేసిన అరాచకాలే కానీ ఇవన్నీ బయట వస్తాయి, కేసులు ఫేస్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ముందే బిఫోరే కూడా వెళ్ళిపోవటం జరిగింది. అంటే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటున్నాడు అనేది కూడా వార్త వస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి మనం అందరం చూసిందే ఎలాంటి కోర్టును కూడా తప్పుదోవ పట్టించటం. ఎందుకంటే కోర్టును తప్పుదోవ అనేది ఎందుకంటే కూతుర్ని ఇక్కడ పెట్టుకొని ఆయన కోర్టులో పిటిషన్ నా కూతుర్ని చూడటానికి వెళ్తున్నాను నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నప్పుడు కోర్టును కూడా తప్పుదోవ పట్టించినట్టే కదా. సో కోర్టులు ఏమనుకున్నాయి, మనం జడ్జి గారైనా ఏమనుకున్నారు, వాళ్ళ పిల్లలను చూడటానికి వెళ్తున్నాడేమో అనుకున్నారు. కానీ పిల్లలు ఇక్కడ ఉన్నారు, పిల్లలతో ఓటేయించి అందరూ కలిసి వెళ్ళారు యూకే కాబట్టి ఆయన కూడా ఆయన ఇక్కడ నుంచి డబ్బులు తరలించడం అవన్నీ సెట్ చేసుకోవటానికే వెళ్ళారు. ఇవంతా కూడా ఇప్పుడు అందరినీ చూస్తుంటే వైసీపీ నాయకులందరినీ కూడా చూస్తుంటే ఎక్కడికెక్కడ అందరూ సెట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉండలేము, రేపు పొద్దున వీళ్ళు చేసిన అవకతవకలకి ఇక్కడ ఉండి
బాధలు పడలేము అనుకుంటున్నారో ఏమో. అంటే బాధలు అంటే వీళ్ళు చేసిన పనులకి కేసులు అయితే ఫేస్ చేయాలి కదా, ఇవన్నీ ఫేస్ చేయటం ఎందుకు అని మనం ఈ ఏపీని వదిలి వెళ్ళిపోతే బెటర్ అనేటట్టు ఉన్నారని అనిపిస్తుంది. దానిలో పెద్దిరెడ్డి గారు సౌత్ ఆఫ్రికాకి అతను అన్ని ఎక్విప్మెంట్స్తో సహా తరలించడం చూస్తే ఖచ్చితంగా ఇక్కడ దుకాణం సర్దేసి అక్కడ ఓపెన్ చేస్తున్నట్టే కనపడుతుంది. ఏదేమైనా ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉండేటివి ఇక్కడ ఉంటాయి, వాళ్ళు ఇక్కడికి రాక తప్పదు. సో నెక్స్ట్ భవిష్యత్ ఎలక్షన్లో భవిష్యత్తు ఉండాలనుకున్న వాళ్ళైతే అంటే ఇక్కడితో రాజకీయ జీవితం సమాప్తం అనుకుంటే పర్లేదు, కానీ పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళైనా సో ఇక్కడ రాజకీయ జీవితం ఉండాలి అనుకున్నప్పుడైతే ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడికి రావాలనుకున్నప్పుడు ఈ కేసులకన్నీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎక్కడికి అయితే తప్పించుకోలేరు. ఒకవేళ వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే మటుకు తప్పకుండా ఇక్కడ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మేడం ఇటు వల్లభనేని వంశీ అంటే లోకేష్ గారు రెడ్ బుక్లో ఈయన పేరే ఫస్ట్ ఉంటుంది. ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఫస్ట్ టార్గెట్ చేసేది ఈయన్నే. ఆ విషయం ఈయనకు కూడా తెలిసి అందుకే ఈ విధంగా విదేశాలకు వెళ్ళారని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు. దీంట్లో నిజమేంటుందంటారు మీరు? ఖచ్చితంగా వీళ్ళందరూ బాధ పెట్టిన వాళ్ళే. ఎందుకంటే వంశీ కూడా భువనమ్మ గారిని గురించి మాట్లాడటం, అసభ్యంగా మాట్లాడటమే కానివ్వండి, ఆ రోజు ఎవరు కూడా సహించలేకపోయారు. ఏపీ ప్రజలే కాదు యావత్ తెలుగు ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా బాధపడ్డ విషయమే. ఎందుకంటే సంబంధం లేని వ్యక్తిని ఆ రోజు అక్కడ అసెంబ్లీలో మాట్లాడటం అనేది తప్పుగా మాట్లాడటం అనేది చాలా తప్పు, అందరూ కూడా ఖండించారు. అదేలాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారైనా కూడా సో బాబు గారి జిల్లా చిత్తూరు జిల్లా, ఆయన పుట్టి పెరిగిన జిల్లా అది, ఆయనకి అదంతా పరిచయం ఉన్న ప్లేస్లే. అలాంటి ఆయనని కొత్త వ్యక్తిలాగా ట్రీట్ చేసిన విధానమే కానివ్వండి, అంటే అక్కడ ఒక సర్కిల్లో మీటింగ్ పెట్టుకుంటే కూడా రాళ్లతో దాడి చేయటమే కానివ్వండి, ఆ రోజు ఆయనకి అక్కడ రాళ్లతో దాడి చేయించిన విధానం కూడా బుల్లెట్ ప్రూఫ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఎన్ఎస్జిఓ వాళ్ళకు కూడా గాయాలు అవటం, తలలు పగలటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఆ రోజు ఇన్సిడెంట్ ఎవరు కూడా మర్చిపోలేరు. తిప్పి ఆ కేసుని నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడానికి కూడా ప్రయత్నించారు. కాబట్టి అంటే చేసిన పనికి వీళ్ళ మీద కేసు పెట్టాల్సింది పోయి ఒక సీఎం, మాజీ సీఎం అయిన వ్యక్తి ఆయన రాళ్లతో రెచ్చగొట్టారు, రాళ్లతో వేయించారు అనేటట్టు తిప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన విధానమే కానివ్వండి, నెక్స్ట్ అక్కడ టీడీపీ క్యాడర్ని ఇబ్బంది పెట్టిన విధానమే కానివ్వండి, ఆయన దోచుకున్నాడు దాచుకున్నాడు అది కూడా చేశాడు. కానీ అందరినీ ఇబ్బంది పెట్టాడు, అందరినీ శిక్ష అనుభవించేటట్టు చేశాడు, జైలు పాలు చేశాడు. ఎవరైనా ఏదైనా తప్పు అని ఖండిస్తే వాళ్ళని కొట్టటాలు, అంటే మనం చూసాం గతంలో జడ్జెస్ను కూడా బెదిరించటాలు చేయటం జరిగింది కదా. వీటన్నిటి మూల్యం కూడా చెల్లించుకునే టైం వస్తుంది. కాబట్టి భయపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ ఇన్సిడెంట్లు ఎవరు మర్చిపోయేటివి కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో జరిగిన వాటి మీద అయితే యాక్షన్ ఉంటుంది కదా, ఆ భయం వాళ్ళకు ఉందేమో. ఇప్పటి వరకు ఈసీ కొంచెం కఠినంగా నిర్ణయాలు తీసుకోబట్టి ఈ మాత్రం సహజావుగా జరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ వైఫల్యాలకి ఎవరు కారణం అనిపిస్తుంది అంటే సిఎస్ జవహర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ప్రభుత్వంకి జీతం తీసుకుంటూ ఆయన ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నట్టే కనపడుతుంది. సో దాని మూలానే జరిగిన బాధలే ఇక్కడ, దాని మూలానే ఇక్కడ ఈరోజు ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ సిఎస్ గాని బాగుండుంటే ఈరోజు ఇంత ప్రాబ్లమ్స్ ఉండేది కాదు, ఇన్ని రకాల బాధలు పడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఖచ్చితంగా వైఫల్యం అంటూ కనపడితే సిఎస్ దగ్గర నుంచి కనపడుతుంది, కానీ ఈసీ దగ్గర నుంచి అయితే లేదు. ఈసీ ఆ మాత్రం స్ట్రాంగ్గా లేకపోతే ఈరోజు మనం ఓట్ బ్యాంక్ వరకు కూడా, ఓటు వరకు వెళ్ళి కూడా పోల్ బూత్లో ఓటు వేసే అవకాశం కూడా ఉండేది కాదు. మనం ఇప్పుడు ఇన్ని దాడులు జరుగుతున్నాయి కదా, వాళ్ళేమో వీళ్ళపైన వీళ్ళేమో వాళ్ళపైన అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అంటే ఈ దాడులకు అసలు ప్రధాన మోటివ్ ఏముంటుంది మేడం? దాడులు ఎక్కడా కూడా టీడీపీ వాళ్ళు వెళ్ళి దాడులు ఎక్కడా చేయలేదు. ఇప్పుడు చూసాం ఎగ్జాంపుల్, మనం విజువల్స్తో సహా చూసాం పులివర్తి నాని గారిది. అక్కడ జరిగిన విజువల్స్ చూసినప్పుడు వాళ్ళు కారులో వెళ్తున్నారు, కారుని అడ్డగించటం, కొట్టడం, రాడ్లతో కొట్టడం, అసలు స్ట్రాంగ్ రూముల్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయి, ఆయుధాలు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆయుధాలతో ఎవరు దాడి చేశారు, వైసీపీ వాళ్ళు దాడి చేశారు అనేది కళ్ళకు కనపడుతుంది. సో ఇలా కళ్ళకి కనపడే వాటిని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారంటే వైసీపీ వాళ్ళు ఏమనాలో తెలియట్లేదు. ఆల్రెడీ 13 మంది అరెస్ట్ అవటం కూడా జరిగింది చంద్రగిరిలో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.